ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. లేటెస్ట్ గా డివోర్స్ కి సంబంధించి ఒక జడ్జ్మెంట్ వచ్చింది. ఇంతకీ ఏంటి ఆ జడ్జ్మెంట్ ఏం చెప్తుంది అండ్ దాని వెనక ఉన్న రీజన్ ఏంటి కనుక్కుందాం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ అడ్వకేట్ జిఎం రావు గారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. నమస్తే అమ్మా. సార్, యూజువలీ పెళ్ళైన 1 year తర్వాతే డివోర్స్ ఫైల్ చేయాలని అనుకుంటే 1 year తర్వాతే అవుతుంది అండ్ ఆ తర్వాత 6 months కూలింగ్ పీరియడ్ ఉంటుంది అంటారు కదా. సో దీనికి ఆల్టర్నేటివ్ ఏమన్నా ఉందా? లేటెస్ట్ అడ్వాన్స్ గా మనకు జడ్జ్మెంట్స్ ఏమన్నా ఉన్నాయి దీనికి? తప్పకుండా అమ్మా. దీని లోపల మనకు రీసెంట్గా జస్ట్ నిన్న మొన్న వచ్చిన జడ్జిమెంట్, దట్ ఈస్ ఆన్ 17th Decemberకి ఢిల్లీ హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది మీరు అడిగిన దానికి సొల్యూషన్గా చెప్తూ. ఓకే, ఈ కేసు ఎవరిది అని అంటే శిక్షా కుమారి వర్సెస్ సంతోష్ కుమార్. ఓకే, ఈ కేసులో వీళ్ళు దీంట్లో ఏమన్నారంటే కోర్టు 1 year అనేది మనము వేవ్ ఆఫ్ చేయొచ్చు అని చెప్పేసి డిసైడ్ చేసిందనమాట. రైట్. ఓకే, సో ఈ కోర్ట్ కేసు ఏంటిదని అంటే మనకు జనరల్గా చూసుకుంటే 1 year లోపల పర్మిషన్ లేదమ్మా. 13B ప్రకారంగా మనకు మ్యూచువల్ డైవర్స్ ఇది 13B ప్రకారంగా అయినా కానీ 1 year తర్వాతనే ఫైల్ చేయాలని చెప్పేసి ఉంది. కానీ మనకు సెక్షన్ 14 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ అనేది ఒకటి ఉంది ఎగ్జామ్షన్ గురించి. ఓకే, ఈ ఎగ్జామ్షన్ ఏంటిదని అంటే మరీ ఎగ్జామ్షన్ అంటే చాలా కొన్ని సిచ్యువేషన్స్లో చాలా నిజంగానే తప్పకుండా మనకు ఈ డైవర్స్ అనేది గ్రాంట్ చేయాలి, 1 year పీరియడ్ అనేది వేవ్ ఆఫ్ చేయాలి అనేది సెక్షన్ 14 ద్వారా మనం కోర్టుకి వేసుకోవచ్చు. ఇప్పుడు అనల్మెంట్ అని ఉంటుంది. అట్లాగే ఈ మ్యూచువల్ డైవర్స్ కూడా ఏంటిదని అంటే లేదు మా ఇద్దరికి ఇష్టం లేదు, లేక సంథింగ్ వెంట్ రాంగ్. ఓకే, నాకు తెలియదు, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఏదో అనుకుందాం, నాకు ఎయిడ్స్ ఉన్నదని నాకు తెలియదు, లేకపోతే ఏదో ఒకటి తెలిసింది, దీనివల్ల మేము ఇద్దరం మ్యూచువల్గా మేము విడిపోదాం అనుకుంటున్నాము, లేకపోతే మా జీవితాలు మొత్తం నాశనం అయిపోతాయి, ఇంకా 1 year వెయిట్ చేయడం అనేది మా వల్ల కాదు, కుదరదు. ఎగ్జాంపులరీ అంటే కరెక్ట్గా సిచ్యువేషన్స్ కొన్ని ఉన్న దాంట్లలో మనం కోర్టుకి మనం 14 ద్వారా మనం పిటిషన్ చేస్తూ మాకు ఒక ఈ 1 yearని వేవ్ ఆఫ్ చేయండి అని చెప్పి చెప్పవచ్చు అనమాట కొన్ని సిచ్యువేషన్స్లలో. ఈ సిచ్యువేషన్లో జరిగింది ఏంటిదని అంటే పెళ్ళి అయిన వెంటనే వీళ్ళిద్దరూ అక్కడ కోర్టుకి వెళ్ళి మాకు ఇట్లా ఉంది అని అంటే లేదు కుదరదు, మీరు వెళ్ళండి, ఇది కరెక్ట్గా 1 year అయిన తర్వాతనే రావాలన్నారు. సో వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళారనమాట. హైకోర్టుకి వెళ్ళి మా సిచ్యువేషన్ ఇదండి, మేమేం చేయాలి అని చెప్పి. సో ఢిల్లీ హైకోర్టు ఏంటిదని అంటే ఇట్ హ్యాస్ గాన్ త్రూ ఆల్మోస్ట్ 8 to 10 సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు అన్నింటినీ అనలైజ్ చేసి మాకు అథారిటీ ఉందా లేదా మేము వేవ్ ఆఫ్ చేయడానికి అని చెప్పి ఫైనల్గా ఏం చెప్పారంటే ఢిల్లీ హైకోర్టు ఈ అథారిటీ అనేది హైకోర్టుకి లోయర్ కోర్టుకి ఇద్దరికీ ఉంది అని చెప్పారు. కానీ ఎట్లాంటి సిచ్యువేషన్స్లలో అంటే ఇది ఇష్టం వచ్చినట్టుగా గ్రాంట్ చేయడానికి వీల్లేదు, కోర్ట్ అనేది సాటిస్ఫై కావాలి నిజంగానే ఇది జెన్యూన్ రీజన్ అని చెప్పి కోర్ట్ సాటిస్ఫై అయితే మాత్రం డెఫినెట్గా దే కెన్ వేవ్ ఆఫ్ దిస్ 1 year పీరియడ్. ఓకే, ఆ 6 months కూలింగ్ పీరియడ్ వేవ్ ఆఫ్ చేయాలా లేదా అనేది కూడా అది కూడా డిస్క్రిమినేటరీ పవర్ ఉంటుంది. 1 year ఈజ్ డిఫరెంట్, 6 months కూలింగ్ పీరియడ్ ఈజ్ డిఫరెంట్. కానీ ఈ రెండు ఏంటిదని అంటే మనకు కోర్టు డిస్క్రిషన్ మీద ఉంటుంది, కోర్టు ఇష్టం పైన ఉంటుంది. అది సాటిస్ఫై అవుతే మాత్రము డెఫినెట్గా వేవ్ ఆఫ్ చేయొచ్చు అనమాట. సో ఇది ఒక రియలీ గుడ్ న్యూస్ ఫర్ ద పీపుల్ దోస్ హు ఆర్ సఫరింగ్ ఫర్ లాంగ్ టైమ్, లైక్ అంటే 1 year వెయిట్ చేయాలా మేము అనుకునే వాళ్ళ గురించి ఇది మనకు బాగా యూస్ఫుల్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. మనం మ్యూచువల్ డైవర్స్ ఫైల్ చేయడము అలాంగ్ విత్ ద 14 పిటిషన్. మేము రియల్గా మేము కలిసి ఉండలేము, 1 year ఉండడం కూడా మీ లైఫ్ వేస్ట్ అవుతుంది మాకు అని చెప్పడంతో మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి మనకు. సో మీరు అన్నట్టుగా ఏదైనా కాంక్రీట్ రీజన్ ఉంది ఆర్ హెల్త్ బేసిస్ ఇలా అనుకున్నా కూడా 1 year ఈజ్ ఫైన్. బట్ యూజువలీ ఇది అందరూ అప్లై చేసుకుంటారు కదా అప్పుడు, అంటే ఎవరైతే మాకు కూడా ఉంది మేము ఫ్యూచర్లో విడిపోవాలనుకున్న వాళ్ళకి ఇది లైక్ కాన్సిక్వెన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా అప్పుడు. ఎవరికైతే జెన్యూన్గా వాళ్ళకు అసలు ఈ పెళ్లితో సంబంధం లేదు, ఇంకా పెళ్లి నుంచి బయటికి పడితేనే బెటర్ వాళ్ళకు, అట్లాంటి కాంక్రీట్ రీజన్ ఉంటే మాత్రం డెఫినెట్గా దే కెన్ గో ఫర్ ద మ్యూచువల్ డైవర్స్ బిఫోర్ 1 year. ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ, 1 year ఈజ్ రిక్వైర్డ్ అని చెప్పేసి. ఇది చాలా మందికి తెలియదమ్మా, ఇది తెలియకుండా అనల్మెంట్ దిక్కుపోదామా, ఇటు పోదామా, అటు పోదామా అని చెప్పి చాలా ఇది అవుతుంటారు అనమాట. ఇది మనకు ప్రేక్షకులకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అది అడ్వకేట్స్కి కూడా కరెక్ట్గా అప్ టు డేట్ నాలెడ్జ్ ఉందనుకోండి. అండ్ ఇప్పుడు మనం చెప్పిన విషయం వల్ల చాలామంది ప్రేక్షకులకు ఒకవేళ ఇట్లాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకు ఇది అవసరం పడుతుంది అండ్ దే కెన్ అవైల్ దిస్ బెనిఫిట్. అండ్ వాళ్ళు కూడా అప్రోచ్ అయ్యి 1 year బిఫోరే అప్రోచ్ అయ్యి లేదు మాకు కుదరట్లేదు అని చెప్పి దే కెన్ అప్లై ఫర్ ద డివోర్స్.
రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.